అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటింగ్తో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాజ్యసభ నిన్న లోక్సభలో అమరావతి బిల్లుకు ఆమోదం తెలపగా అమరావతి బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. ఉభయ సభల్లోనూ అమరావతి బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. రెండు సభల్లోనూ వైసీపీ వాకౌట్ చేయగా అమరావతి చట్టబద్ధత బిల్లులో ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన లేదంటూ ఆరోపించింది. రెండు చోట్ల అమరావతి బిల్లుకు ఆమోదం లభించడంతో ఏపీ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ శుభాకాంక్షలు చెప్పారు. ఏపీ ప్రజలకు శుభవార్త అని చెప్పుకోవాలి. అమరావతి బిల్లుకు ఆమోదం లభించింది రాజ్యసభలో, లోక్సభలో. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, చెప్పండి అసలు ఏమనుకుంటున్నారు అక్కడి స్థానికులు? ఎందుకంటే అమరావతి గురించి ఎంతో పోరాటం చేశారు అక్కడి రైతులు కానీ ఎన్నో రోజులు. మరి దీని గురించి ఆ ప్రాంత వాసులు ఏమనుకుంటున్నారు, ఏంటి? ఏమన్నా ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్నటువంటి కళ ఏదైతే ఉందో ఆ రోజు సాకారం అయినట్లుగా, ఈ రోజు సాకారం అయినట్లుగా కూడా అమరావతికి సంబంధించిన రైతులు కానీ, గుంటూరు జిల్లా వాసులు కానీ భావిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి అమరావతిని ఎప్పుడైతే ఏర్పాటు చేశారు, అంటే ఎప్పుడైతే ప్రధానంగా కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడికి రావటం, వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ క్యాపిటల్ ఏర్పాటు చేస్తారు అనే దాని మీద ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్స్ సరిగ్గా ఉంటే గానీ ఈ రాజధాని త్వరగా అభివృద్ధి చెందదు. అదే విధంగా కూడా అన్ని రిసోర్సెస్ అంటే వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతుంది అని భావించారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా మొట్టమొదటి అయితే మాత్రం ఒంగోలు ప్రాంతాన్ని కూడా రాజధానిగా చేయాలని చూశారు. కాకపోతే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి నదీ అనుసంధానంగా ఉండి నదీ తీర ప్రాంతం అయినటువంటి అమరావతి ఈ ప్రాంతాన్ని, అంటే ఇది ఖచ్చితంగా కూడా 32 గ్రామాల సమాహారంగా అమరావతిని కోర్ క్యాపిటల్ గా చేయడం జరిగింది. ప్రధానంగా పక్కన కృష్ణా రివర్ ఉండటం మూలాన ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాటర్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం, 3 పంటలు పండేటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఆ రాజధాని నిర్మాణానికి అయితే మాత్రం ఇక్కడ ఉన్న రైతులైతే మాత్రం ఉత్సాహాన్ని చూపించారు. ఈ ఒక్క పైసా తీసుకోకుండా 32,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో 32,000 ఎకరాలు సాగు చేస్తున్నటువంటి పంట భూములను అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇదేమి చౌడు భూమి కాదు. 3 పంటలు పండి 365 రోజులు ఏదో ఒక విధంగా కూడా పంట వచ్చేటువంటి ప్రాంతం, అటువంటి భూముల్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి. దీంతో అమరావతిని క్యాపిటల్ గా అప్పుడైతే 2014లో నిర్ణయించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత దానికి సంబంధించి కొంత అక్కడ అభివృద్ధి పనులు అయితే జరిగాయి. ఆ తర్వాత ఎప్పుడైతే 2019లో క్యాపిటల్ మార్పు అనేది జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించి అక్కడ క్యాపిటల్ అభివృద్ధి చెందాలంటే మాత్రం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. లక్షల కోట్లు అక్కడ గుమ్మరించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అయినటువంటి ప్రాంతాన్ని క్యాపిటల్ గా ఉంచుకున్నట్లయితే మాత్రం అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అయితే తక్కువగా ఖర్చుతోనే ఏర్పాటు చేయవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే మాత్రం జగన్ 3 రాజధానులు అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఆ 3 రాజధానులకు సంబంధించి ఇక్కడ కూడా రాజధాని ఉంటుంది. కాకపోతే శాసన రాజధాని, ప్రధాన రాజధాని మాత్రం వైజాగ్ లో ఉంటుందని ఆయన చెప్పడం, అదేవిధంగా కూడా న్యాయ రాజధాని సంబంధించి కర్నూలు ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అమరావతికి సంబంధించిన రైతులైతే మాత్రం చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. వాళ్ళ కళలు ఏదైతే వాళ్ళ భూముల్ని త్యాగం చేసి ఇచ్చారో వాళ్ళ కన్న కళలన్నీ కూడా ఒక్కసారిగా కూడా కళలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళైతే అమరావతి రాజధాని కావాలి అంటూ పెద్ద ఎత్తున కూడా వాళ్ళైతే ఉద్యమించారు. ప్రధానంగా కూడా అక్కడ అమరావతిని ఏకైక రాజధాని చేయాలంటూ కూడా నిరాహార దీక్ష శిబిరాలు అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మహిళా రైతులు అందరూ కూడా అక్కడికి రావడం, అమరావతి రాజధానిగా కావాలని అనేక రకాలుగా కూడా వాళ్ళైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు చేసినటువంటి సందర్భంలో వాళ్ళు చాలా బాధలు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ఉద్యమం చేస్తున్నటువంటి అమరావతి ఉద్యమం చేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా కించపరిచే విధంగా కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకులు అయితే మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ప్రధానంగా కూడా వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటమే కాకుండా కూడా వాళ్ళని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడతాం, వాళ్ళ మీద దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది. వాళ్ళు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు 30-40 ఏళ్ల నుంచి అక్కడ
పంట పండిస్తూ తిరిగిన గ్రామాలు అయితే ఉన్నాయో వాటిల్లో కూడా వాళ్ళైతే మాత్రం ఐడి కార్డులు చూపించి వెళ్లాల్సినటువంటి దీనమైన స్థితిలోకి వెళ్ళినటువంటి నేపథ్యం. అలాగే ఈ న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటూ వాళ్ళు తిరుపతికి వెళ్తున్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా కూడా అవమానాలు అయితే పడ్డారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి రాజధాని కాదు, వైజాగ్ రాజధాని అవుతుంది అని వైసీపీకి సంబంధించిన శ్రేణులు అయితే పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు అయితే కొనసాగించినటువంటి క్షణంలో వాళ్ళైతే బాధపడని రోజు అంటూ లేదు. అదే విధంగా కూడా కన్నీరు కార్చని రాజధాని ప్రాంతంలో కన్నీరు కార్చని రైతు అంటూ లేడు. కాకపోతే వాళ్ళైతే మాత్రం మొక్కమైన ధైర్యంతో మాత్రం ఆ ఉద్యమాన్ని అయితే కొనసాగించారు. ఆ ఉద్యమాన్ని కొనసాగించినటువంటి క్రమంలో అనేక రకాలుగా కూడా అవమానాలు ఎదుర్కొన్నారు. మహిళలని కూడా చూడకుండా కూడా చాలా దాష్టికాలు అయితే అనుభవించినటువంటి పరిస్థితి. వాళ్ళ మీద పోలీసులు అయితే అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. అదే విధంగా కూడా వాళ్ళనైతే ఇక గర్భిణీలను కూడా చూడకుండా కూడా వాళ్ళ మీద దాడులు చేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్కళ్ళని కలిస్తే ఒక్కొక్క రకమైనటువంటి బాధ అనేది వాళ్ళు పడినటువంటి వేదనలు అనేది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ కళలు సాకారం అయ్యేందుకు మాత్రం ఒక ఖచ్చితంగా సాకారం అవుతుందని వాళ్ళైతే భావించారు. అమరావతి రాజధానిగా కావాలని కోరుకున్నటువంటి ఈ క్షణం వైసీపీ ఉన్నటువంటి సమయంలో అయితే మాత్రం అమరావతిని పక్కన పెడుతున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నించినప్పటికీ కూడా రైతులకి అండగా నిలిచేందుకు వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు కూడా జనసేన అధినేత అక్కడ ఉన్నటువంటి అధికారానికి సంబంధించిన నాయకులు కానివ్వండి పోలీసులతో పెద్ద ఎత్తున కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముళ్ల కంచెలు కూడా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి వాళ్ళ శిబిరం దగ్గరికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎప్పుడైతే 2024కు సంబంధించి ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అమరావతి ఏకైక రాజధాని అని చెప్పడం, అదే విధంగా కూడా శాశ్వత రాజధానిగా కూడా అమరావతిని నిర్మిస్తామని చెప్పి అక్కడ పనులైతే చాలా ఫాస్ట్ గా కూడా చేస్తున్నటువంటి నేపథ్యం. ఎప్పుడైతే అమరావతికి సంబంధించి రాజధానిగా డిక్లేర్ చేసేందుకు ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ బిల్లుని పాస్ చేయడం, దాన్ని పార్లమెంట్ కి పంపించినటువంటి సభలో పార్లమెంట్ లో కూడా నిన్న ఆమోదం పొందింది. వాళ్ళ రాజ్యసభలో కూడా ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము కళ్ళకు సాకారం ఈ రూపాన్ని వస్తున్నందుకు వాళ్ళైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనపడినాయి. తాము చేసిన త్యాగానికి ఇప్పటితో అయితే మాత్రం ఒక డిస్టినీ కనపడింది అని వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ప్రతి చోట కూడా ఒక ఆనందకరమైన పండుగ వాతావరణంలో మాత్రం ఈ వేడుకలను అయితే వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. నిన్నటి నుంచి మాత్రం అమరావతికి సంబంధించి ఏవైతే రాజధాని గ్రామాలు ఉన్నాయో ఆ రాజధాని గ్రామ ప్రజలు మాత్రం ఒక అంబరాన్నంటే విధంగా కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా ప్రతి గ్రామానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి ఈ రైతులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా తారతమ్యాలు మర్చిపోయి కూడా అక్కడ స్వీట్లు పంచుకున్నారు. అదే విధంగా కూడా ఈ పిఎం మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితులు కనపడి ఎవరిని అడిగినా కూడా తాము పడినటువంటి శ్రమ, కష్టము, బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక కంక్లూజన్ ఈ విధంగా రావటాన్ని మాత్రం వాళ్ళు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. రవికృష్ణ, ఇప్పటి వరకు దీనిపై ప్రతిపక్షాలు ఏమైనా స్పందించాయి? ఎందుకంటే గతంలో నుంచి కూడా ఏదో ఒకటి అనడము, అంటే ఎందుకంటే అమరావతి అయితే వర్షం పడితే చాలు, చినుకు పడితే చాలు చిత్తాడవుతుందని, వర్షం నీళ్లు పోవని, దీని వలన అమరావతిని అభివృద్ధి చేస్తే లాస్ అవుతుందని, 3 రాజధానులు అయితే 3 కూడా అభివృద్ధి జరుగుతాయని ఇలాంటివి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ బిల్లు ఓకే అయిన తర్వాత ప్రతిపక్షాలలో ఎవరైనా స్పందించారా దీని గురించి? ఎందుకంటే నిన్న గట్టిగా వార్ కూడా చేశారు, వాకౌట్ చేయడం జరిగింది, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా దీనిపై? అంటే ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని ఒక పక్కన వైసీపీ వాళ్ళు చెబుతానే ఉన్నారు. కానీ అమరావతి కాకుండా వైజాగ్ అయితే బాగుండాలి, అమరావతి కాకుండా రాజధాని వచ్చేసి
మెయిజన్ అయితే బాగుండేది అనే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అమరావతికి వ్యతిరేకం కాదు అని చెబుతూనే నిన్న జరిగినటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో సభలో వాకౌట్ చేశారు. అదే విధంగా కూడా ఇవాళ రాజ్యసభలో కూడా మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటారు, కానీ వాకౌట్ చేసి బయటకు వస్తూ ఉంటారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మాత్రం వాళ్ళకే అర్థం కావాలి. ప్రెజెంట్ పరిస్థితిలో మాత్రం వాళ్ళు అమరావతికి వ్యతిరేకం కాదు అని పైన చెప్తున్నప్పటికీ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తాము పూర్తిగా కూడా అమరావతికి వ్యతిరేకంగా ఉన్నామనేటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయితే మాత్రం ప్రజల్లో వచ్చిందని చెప్పుకోవచ్చు. అమరావతి రాజధాని అయినటువంటి పరిస్థితుల్లో అమరావతికి సంబంధించి ఎక్స్టెన్షన్ గా వేరే ఇప్పుడు ఏదైతే వాళ్ళు మచిలీపట్నం అడుగుతున్నారో ఆ మచిలీపట్నాన్ని ఎక్స్టెన్షన్ గా అడిగితే పద్ధతిగా ఉంటుంది. అలా కాదు.